మధు, మధుమతి. ఎవరు? నమస్తే ఆంటీ. నేను మధు ఫ్రెండ్ని. అలాగా మధు. వాళ్ళిద్దరు మా ఆటోలోకి వచ్చారు చూడమ్మా. నిజమేనా? ఇంకెందుకు ఆలస్యం? ఫైన్ బాదే. కన్ఫర్మ్ గా వేస్తాను. మధుని పిలుస్తారా ఆంటీ? పిలుస్తాను. మీ దగ్గర 1000 రూపాయల చిల్లర ఉందా? ఉందండి. ఇదిగో తీసుకోండి. ఇచ్చారా? మధు ఆ వాటాలో ఉంటుంది, వెళ్ళండి. నా 1000 రూపాయలు ఇస్తారండి? ఎందుకు? చిల్లరిచ్చాం కదండి. మీ దగ్గర చిల్లర ఉందా అని అడిగాము. మా దగ్గర 1000 రూపాయల నోటు ఉంది అని చెప్పామా? అదేంటండి, మా డబ్బులు మాకివ్వండి. ఏంటే ఇచ్చేది? నా పర్మిషన్ లేకుండా నా వాటాలో నిలబడినందుకు మనిషికి 1000 చొప్పున ఫైన్ అయ్యాలి. అయినా మీరు మా మధుకి ఫ్రెండ్ కాబట్టి ఏదో సింపతితో మా అమ్మ మీకు మనిషికో 500 ఫైన్ వేసింది. నా మంచితనాన్ని అర్థం చేసుకోండి. చిచ్చి, మీ గురించి మధు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అలాగా చూసినందుకు 1000 ఫైన్ వేస్తాను, ఓ పని అయిపోతుంది. అమ్మో వద్దులేండి. పద సౌజన్య, వెళ్దాం. హాయ్ సౌజన్య. హాయ్. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? అవునే, చాలా కాలం అయింది. బాగున్నావా? ఈయన మీ వారు కదూ? అవునే. హాయ్ అండి. హాయ్ అండి, రండి కూర్చో. ఎలా ఉన్నావు? చూస్తున్నావుగా, 5వ నెల. ఇంకో 4 నెలల్లో తల్లిని కూడా అయిపోతానే. ఓ కంగ్రాట్స్. నీకు 5వ నెల, నీ ఫ్రెండ్కు 3వ నెల. కంగ్రాట్స్ చెప్పు. అవునా? కంగ్రాట్స్ ఏ మధు. మీ వారెక్కడా? ఎక్కడా? मैं उसका पति हूँ, वो मेरी पत्नी है. पति కాదు కాదు, పతి పత్ని और आप. మే అత్నీ హూ అంటే అత్త హూ. మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? ఓ అమ్మా, ఆవిడ కొంచెం సైలెన్స్ కావాలంటమ్మా. మనం టన్నులో సైలెన్స్ ఇచ్చేద్దామా? మధు అడిగితే ఎలా కాదంటావురా? వెంటనే ఇచ్చేద్దాం. ఓకే. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు, వాళ్ళు అలాగే వాగుతుంటారు. నువ్వు చెప్పు. చెప్పు. చే 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 అంటే చే 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 చే. చా. చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. వాన జా అంటే అమలాపురం, ఆహా అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. సైలెన్స్ ఇంకా సరిపోలేదు నాన్న. ఈసారి వదిలేద్దాంలేమా. ఇగో పండగ చేసుకో. సారీ, వాళ్ళు కొంచెం అతో టైపు. అవును, ఆయన చేతికి కట్టేంటి? ఫ్రెండ్ గరిచుంటుంది. అయ్యో తప్పు నాన్న, కొరికింది అనాలి. అయ్యో, కొరకడానికి ఆయన మధు కాదు కదమ్మా, పాపం మనిషి. మీరు మారరు. నువ్వు చెప్పవే. మా ఆచారం ప్రకారం భార్య నెల తప్పితే భర్త ఇలా చేతికి మచ్చ పెట్టించుకుంటారే. ఎందుకే? ఒళ్ళు కొవ్వెక్కి. ఇది కరెక్ట్ అమ్మా. మనుషులకైతే చెప్పొచ్చు, వీళ్ళు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కాదులే. నువ్వు చెప్పవే సౌజన్య. అలా మచ్చ పెట్టించుకుంటే పుట్టబోయే బిడ్డకి మంచిదంటే. అలాగా? అవును, అందుకే చెయ్యి కాలుతుందని తెలిసినా ఆయన కాల్చుకున్నారే. అమ్మా, ఇప్పుడు చేయి కాల్చుకుంటే పుట్టబోయే పిల్లాడికి మంచిది, మరి ముక్కు కాల్చుకుంటే? అసలు వాడికి ముక్కెక్కడుంది నాన్న? అందుకే ఆల్రెడీ కాల్ చేసుకుంటుందమ్మా. ఏంటి గొడవ? ప్రశాంతంగా ఉండనివరా? గుండు ఎవరిద్దన్నారు? ఇగో ఇలాంటి పెళ్ళాంచాట పిత్రేగాళ్ళని చూస్తే మాకు నవ్వు వచ్చింది, నవ్వాం. అందులో తప్పేంటి? పిత్తిరేనా అంటే? పిత్రే అంటే పెళ్ళాంచాటు పిచ్చిగాడిగాళ్ళని. ఏంటే ఏంటే బావే. ఏ మధు, మేమింక వెళ్తామే. అప్పుడేనా? కాసేపు ఉండేలొచ్చు కదా. ఇంకో 4 తిట్లు తిని వెళ్ళొచ్చు కదా నాన్న. ఇది కరెక్ట్ అమ్మా. మేము మళ్ళీ కలుస్తామండి. పద సౌజన్య.
నా ఫ్రెండ్ వస్తే అవమానించి పంపిస్తారా? చెప్తా. ఇంతకింత ఏడిపించకపోతే నా పేరు మధుమతి కాదండి. పోవే ఏ నేనా వద్దురా వద్దురా మన మధునే కదా. నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందిరా. నాకు కూడా అంతేనమ్మా, కానీ నేను మొహం చూడు ఎప్పుడు ఏడుపు మొహం అని. భలే చెప్పావురా. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకే? ఈరోజు చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కదమ్మా. అవునే, కానీ నేను గుడికి వెళ్ళాలి. ఇదిగో మీ ఆయన ఉన్నాడు కదా, ఆయన తోటి తీసుకెళ్ళు. చిచి, వెళ్ళడమైనా మానేస్తాను కానీ ఈయన్ని మాత్రం తీసుకెళ్ళను. ఏంటమ్మా మధు మతి లేకుండా మాట్లాడుతున్నావు? ఎంత కాదనుకున్నా అతను నీకు భర్త, నీ బిడ్డకు తండ్రి. అతన్ని తీసుకెళ్లడంలో తప్పే ఉంది చెప్పు. నా విషయంలో తప్పేనమ్మా. అయినా నేను పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడనుకున్నావా? నీతో వచ్చినందుకు నాకేమిస్తావని అడిగే టైపు. ఒకవేళ ఆయనకంత తెలివి లేకపోయినా వాళ్ళమ్మ నేర్పిస్తుంది. ఇది మరీ విడ్డూరంగా ఉంది. నువ్వేమైనా నీ ఫ్రెండ్ భర్తలాగా చేతికి వాత పెట్టించడానికి రమ్మంటున్నావా? హాస్పిటల్కేగా రమ్మంటున్నావు? మీ ఆయనతో వెళ్ళు, నేను మీ నాన్నగారు గుడికి వెళ్ళొస్తాం. చేతికి వాత బాగా గుర్తు చేసావమ్మా. ఇష్టం చూడడానికి. చైతన్య గారు, చైతన్య గారు, చైతన్య గారు. ఏంటి తోక తగిన మేకలు అరుస్తున్నావు? ఏంటి మ్యాటరు? జేబులో డబ్బులున్నాయా? లేవు. వాలెట్లో ఉన్నాయి. ఎందుకు? ఈ రోజు నేను చెకప్ కి హాస్పిటల్కి వెళ్ళాలి. ఓహో, అప్పు కావాలా? 100కి 10 రూపాయలు వడ్డీ అవుద్ది. ఓకేనా? మీ ముష్టప్పు ఎవరికి అక్కర్లేదండి. నా బిడ్డకి తండ్రిగా నా ట్రీట్మెంట్కి అయ్యి ప్రతి పైసా మీరే భరించాలండి. వామ్ము, మొన్న ఇది 5,000 నొక్కింది, మళ్ళీ ఇప్పుడు డబ్బు అడుగుతుంది. చస్తే ఇవ్వకూడదు. నా దగ్గర లేవు, నేను ఇవ్వను. హలో, నేను అడిగింది కూడా నా కోసం కాదండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమే. వాడందంగా ఆరోగ్యంగా పుట్టడం కోసమేనండి. మర్యాదగా హాస్పిటల్కి వస్తారా రారా? ఏంటి నీకు బ్రెయిన్ దొబ్బిందా? చెప్తున్నా కదా, ఐ వోంట్ కమ్. నేను రాను, నేను రాను, రాబోను, రాలేను. ఏంట్రా, ఏమైందిరా? ఎందుకు మధుతో గొడవ పడుతున్నావు? ఈవిడ గారు హాస్పిటల్కి వెళ్ళాలంట, చెకప్ ఉందంట, నేను తీసుకెళ్లాలంట, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు కావాలంట. ముష్టెత్తుకుంటుంది. ఏయ్, ముష్టి గిష్టి అన్నారంటే ముక్కు పగిలిపోతుందండి. అడగడం నా ధర్మం కాబట్టి అడుగుతున్నాను, అంతేకాని మీ నుంచి డబ్బులు వసూలు చేయాలని కాదండి. చా, వసూలు చేస్తావా? ఏది, ఎలా వసూలు చేస్తావా? చెయ్యి 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 చూస్తా. అవునమ్మా, నాకు చూడాలని తెగ ఉబలాటంగా ఉంది. పాప వసూలు చేయి, మేం చూస్తాం. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మీకు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని. దీని మీద ఒక సంతకం చేస్తే చాలు. నాకు కానీ నా బిడ్డకు కానీ పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. చెప్పవు. అయితే నా ట్రీట్మెంట్ కి ఖర్చు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే దీని మీద సంతకం పెట్టండి, లేదా ఖర్చు పెట్టండి. బ్లాక్ మెయిల్ ఇదంతా నేను ఒప్పుకోను. అంత తోండి. బ్లాక్ మెయిల్, హౌరో మెయిల్ అవన్నీ నాకు తెలియదండి. నాతో వస్తారా? సంతకం చేస్తారా? ఏంటే బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నావా? నేను అస్సలు. ఏ నూరు ముయ్యి, నువ్వు భర్తవా చెరుగుల నత్తవా? అమ్మా, ఏయ్, ఎవరా నీకమ్మా? ఏ క్షణాన ఈ అమాయకురాల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళను అన్నావు? ఏ నిమిషాన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్టించుకోను అన్నావు? ఆ క్షణమే
నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. అమ్మా నేను ఎందుకు తీసుకెళ్ళను అన్నానంటే ఏయ్! నువ్వేం చెప్పకు. నువ్వు తాగేది గ్రీన్ టీ అయితే, నువ్వు చూసేది జీటీవీ అయితే, నీకు నచ్చేది శ్రీమంతుడు మూవీ అయితే, నోరు మూసుకుని మధుని హాస్పిటల్కి స్ట్రైట్ గా తీసుకెళ్ళు. అమ్మా నేను చెప్పేది వినమ్మా తర్వాత నో నో మై సన్. ఈ అనసూయ శాసిస్తుంది, చైతన్య పాటిస్తాడు. కాదని కారణాలు చెప్పావు, నాతో రుణం తీరిపోయినట్టే. అమ్మా అంత మాట ఎందుకు, తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న. మధు చూసావుగా, నేను అన్నీ ఒప్పించాను. అది లోపల పెట్టేసి నువ్వు కొంచెం వెళ్ళమ్మా. అలాగే ఆ. రండి. ఆ? నవ్వుకుంటూ వెళ్ళరా. వెళ్ళు. అయ్యో అమ్మ మధు, అబ్బా ఈ ఆస్తి కోసం ఇంత చేశాను, ఇంకా ఎంతైనా చేస్తానే, కానీ ఈ ఆస్తి మాత్రం చెయ్యి జారనివ్వనే. ఇప్పుడు ఎన్నో నెల? దీనికి 3 నెల, రెండో బారికి 5వ నెల. ఎంతమంది భార్యలు నాయనా నీకు? 3. అంతమందిని ఎందుకు చేసుకున్నావు నాయనా? దీనికి 2 అక్కలు స్వామి. నన్ను చేసుకొని పోటీ పడుతుంటే డిసప్పాయింట్ చేయడం ఎందుకని 3 చేసుకున్నా. సర్లే, చేయి చాపు. చచ్చానురా బాబు. అమ్మో. రండి రండి. ఆగా హాస్పిటల్ అని చెప్పావు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడ గురువు గారు ఉంటారండి. ఆయన తండ్రి చేతి చూసి బిడ్డ జాతకం చెప్తారంట. ఏం అక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఆగండి, ఇక్కడ ప్రసాదం కూడా పెడతారంట. చాలా మహిమ గల ప్రసాదం. ప్రసాదం తినే లోపల చేతిలో 10 గ్రాముల బంగారు నాణం ప్రత్యక్షం అవుతుంది. అవునా? అయితే ఆ ప్రసాదం తినాల్సిందే. వెయిట్ చేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఓకే వస్తాను. వెళ్ళు. అది విషయం గురుగారు. ఇలా వాత పెడతారని తెలిస్తే ఆయన ఒప్పుకోరు. పైగా ఇదంతా మూఢాచారం అని కొట్టిపారేస్తారు. కాబట్టి ఆయనకు తెలియకుండా చేయండి. విషయం క్లియర్గా అర్థమైంది తల్లి. అతను కళ్ళి కప్పి వాత పెట్టే బాధ్యత నాది. పిలుచుకురా అమ్మా. థ్యాంక్ యూ గురుగారు. నా ఫ్రెండ్ భర్త చేతి వాతం చూసి ఎగతాళి చేస్తారా? చెప్తా. రండి, 10 నిమిషాలు అయిపోతుంది. ప్రసాదం పెడతారు కదా? తీసుకొచ్చింది అందుకే కదండి. ఆడంటే అమ్మో 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 అంటున్నాడు. ఆనందం అండి. దొరుకుతుందో లేదో అనుకున్న ప్రసాదం దొరికేసరికి ఆనందంతో అలా అరుస్తున్నాడు. అది ఆనందంలా లేదే. అందరి మొహాలు మీ మొహంలాగా ఉంటాయో చెప్పండి. అది నిజమే. పదండి. అయ్యా పద. రండి, కూర్చోండి. కూర్చో నాయనా. ఆ, ఏంటి నాయనా అలా చూస్తున్నావు? మీరేదో ప్రసాదం పెడతారంటగా, దానికోసం చూస్తున్నా. ప్రసాదం? అదే గురుగారు, మీరు పెట్టబోయే వాత. ఆ? వాత? వాత కదండి, దాతావి గణపతి ప్రసాదం గురించి చెప్తున్నాను. ఆహా. స్వామి స్వామి పెట్టండి స్వామి. మీరు ఎప్పుడెప్పుడు వాత పెడతారా, నేను ఎప్పుడెప్పుడు వాత పెట్టించుకుందామని నా ఒళ్ళంతా పొలగించిపోతుంది స్వామి. పెట్టాక ఎలాగో పులకరిస్తుందిలే నాయనా. ఇంతకీ ఎన్నో నెల? చా ఊరుకోండి స్వామి, మీరు మరీ చిలిపండి. నేనెంత చిన్నపిల్లలా కనిపిస్తే మాత్రం మరీ నల్ల పిల్లని అడిగినట్టుగా ఎన్నో నెల అని అడుగుతారేంటండి? మొన్నేగా 25 26 వచ్చాయి నాకు. అడిగింది నీ వయసు కాదు నాయనా, అమ్మాయికి ఎన్నో నెల అని. అదే 3 నెల. ఒక్కసారి చేయి చాపు నాయనా. అయ్యో, ఆయన చాపమంది ఆయన చెయ్యి కాదండి, మీ చెయ్యి. నా చెయ్య ఎందుకు? ప్రసాదం పెట్టడానికండి. ఓ అలా అయితే ఫుల్ గా పెట్టండి స్వామి. అయ్యో, ఒక్కటి చాపితే చాలండి. పెట్టనివే పడుంటది. సర్లే అమ్మా, అబ్బాయి ముచ్చట పడుతున్నాడు కదా,
పెట్టించుకొనిలే. రెండు చేతుల మీద అంటే కష్టమండి. ఆ? చేతుల మీద కాదే, చేతుల్లో అనాలి. అయినా పాపం గురువుగారు ఏదో నా మీద అభిమానంతో పెడతానంటుంటే వద్దంటావేంటి? గురువుగారు, మావిడికి నేనంటే కొంచెం జలసి, మీరేం పట్టించుకోవద్దు, మీరు లాగించేయండి. అలాగే పెడతాను. చేతులు బోర్లా తిప్పునైనా. బోర్లానా? మామూలుగా ప్రసాదం అరచేతిలో కదా పెడతారు, మీరేంటి బోర్లా అంటున్నారు? ఇక్కడ ఇలాగే పెడతారు. ఓహో, సరే, ఓకే. ఉమ్, ఆ, ఎందుకు పట్టుకున్నావే? ఓ, ప్రసాదం మొయ్యలేనా? లాక్కోకూడదని. నేనెందుకు లాక్కుంటానే? ఇదిగో ఇందుకు. వాట్ ఇస్ దిస్? కడ్డి. వై? వాత. ఎవరికి? తమరికే నాయనా. వద్దు, నేను పెట్టించుకోను. నాకే వాత వద్దు మధు, వద్దు వద్దు మధు, నాకే వాత వద్దు మధు, ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ఆల్రెడీ పెట్టేశారండి, చూడండి. అమ్మా నాన్న, ఈ తెంగర మోహన్ నా చెయ్యి కాల్ చేసిందమ్మా. లేకపోతే పుట్టబోయే బిడ్డకి మంచిది అంటే ఎగతాళి చేస్తారా? ఇప్పుడు మీ చేతికి మచ్చ పడిందిగా, ఎలా ఎగతాళి చేస్తారో చెయ్యండి, నేను చూస్తాను. మోసం, ద్రోహం, ప్రసాదం అని చెప్పి మచ్చ పెట్టిస్తావా? నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు. చాలా ఆపండి, లేదంటే ఆ చేతి కూడా పెట్టిస్తాను. వామ్మో. వస్తాను గురుగారు, థ్యాంక్ యూ. శుభం భూయామి. అమ్మా 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 అమ్మా, ఏరా, అమ్మా. ఏరా, ఏమైందిరా? అయ్యో చైతు, మధు మధు చెయ్యి ఏమైంది? కాల్ చేసిందమ్మా. మాయ మాటలు చెప్పి నా చేతికి మచ్చ పెట్టి చేసిందమ్మా. అయ్యో, అది మచ్చ కాదండి, రింగు. రింగా అయితే నేను నా వేలికి పెట్టుకుంటాను. ఉసేయ్, ఉసేయ్, తింగరదానా? ఛీ, అది వేలికి పెట్టుకోవడానికి బంగారపు రింగు కాదే, బొగ్గుల్లో కాలిన రింగు. ఏయ్ మధుమతి, భర్త చేతిని ఇలా కాల్చడానికి నీకు మనసులా వచ్చిందే? ఆటోలో వచ్చుంటుంది. ఏంటది? మనసు ఎలా వచ్చింది అన్నారు కదా. ఏ చిన్నమ్మాయి. ఏయ్ మధు, నా బిడ్డ పర్మిషన్ లేకుండా వాడి చెయ్యి కాల్చినందుకు నీకు ఫైన్ వేస్తున్నాను. ఫైనా? నాకా? హ, ఏంటో అది. ఈ మచ్చ తగ్గే వరకు రోజుకు 1000 రూపాయలు ఇవ్వాలి. వీడి పనులన్నీ నువ్వే చెయ్యాలి. వీడి మందులకయ్యే ఖర్చులన్నీ నువ్వే భరించాలి. ఎందుకు భరించాలి? అతను నాకు భర్త కాదా? కడుపులో బిడ్డకి తండ్రి కాదా? మచ్చ పెట్టించుకోవడం ధర్మం కాదా? ఏంటి అబ్బా, ఏంటి ధర్మం? చూడు, చెయ్యాల కందిపోయిందో. ప్రసాదం పెట్టిస్తానని చెప్పి తీసుకెళ్ళిన చేతికి మచ్చ పెట్టిస్తావా? ఇదిగో, మర్యాదగా మా అమ్మ చెప్పినట్టు ఫైన్ కట్టేయ్. ఆహాహాహా. ఏం చేస్తారు? ఫైన్ కాదు కదా, పైసా పైసా కూడా ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే మీ అమ్మ కూడా పెట్టిస్తా వాత. నాకు వాత పెట్టిస్తావా? అబ్బా, మాకు పెట్టించమనండి అత్తయ్య గారు, బాగా ఆకలిగా ఉంది, అందరం కలిసి తిందాం. నీ బొందే, అందరం కలిసి తినడానికి అది మేత కాదే, వాత. వీడి చెయ్యి మీద చూసారు కదా, రౌండ్ గా కాలుస్తారు ఇలాగా. అయితే నాకు వద్దు అత్తయ్య గారు. సర్లే, లోపలికెళ్ళి పసుపు తీసుకురండి. ఎందుకు అత్తయ్య గారు? తినడానికే. ఓ, అయితే అందులో కూర వేయమంటారా, పచ్చడి వేయమంటారా, పెరుగు వేయమంటారా? నా బొంద వెయ్యండి, నా బొంద వెయ్యండి. బొందా? అది మన సరుకుల్లో తేలేదు అత్తయ్య గారు. ఉండండి, ఉంటే చూసి తీసుకొస్తాను. తింగరదానా, దాని వెర్రి నీకొచ్చిందేమిటి? ఓ చిటికెడు పసుపు తీసుకురావే, వీడి పుండుకు రాయాలి. ఓహో, ఈ పుండు కోసం. తీసుకొస్తాను తీసుకొస్తాను, రావే తీసుకొద్దాం. అయ్యో, నువ్వు రా నాన్నా. అయ్యో, సారీ నాన్న, సారీ రా, సారీ రా. పసుపు రాస్తారా? పసుపు చెప్తా. అక్క, అన్ని అటువైపునే ఉన్నాయి కదా. పసుపు కూడా మధు ఆటోలోనే ఉంది. అక్క అక్క, ఏంటక్కలు? అబ్బే, ఏం కావాలి? ఏమీ లేదు మధు.
అయినా అడిగితే ఇస్తావా ఏంటి? నువ్వేం ఇవ్వవులేపో. నువ్వు అడగక్క ఏం కావాలో చెప్పు, ఇస్తానో లేదో తెలుస్తుంది కదా. నిజంగా? నిజంగా మరే అది చైతుకి నువ్వు కాల్చావు కదా, దానికి పసుపు రాయాలి. పసుపు ఎక్కడుందో అని. ఓ పసుపు కావాలా? ఓకే ఒక నిమిషం. పసుపు పసుపు పసుపు. ఇదిగోండి, నేను ఇచ్చారని అత్తగారికి చెప్పకండి. వెరీ గుడ్. వెళ్ళండి. అలాగే. ఇది కారంలో ఉంది కదా. అయ్యో కలర్ కారంలో ఉన్నా పని మాత్రం పసుపులాగే చేస్తుందక్క. అంటే పసుపు లాంటి కారం అన్నమాట. అవును. చాలే, నీ మాటలు నమ్మడానికి లేదు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను, అప్పుడే తీసుకెళ్తాను. కారంగా ఉందేంటి? నీలాంటి ఇంటెలిజెంట్ పర్సన్ అడగాల్సిన ప్రశ్న నా అక్క ఇది. నాకు చాలా అవమానంగా ఉందక్క. అయ్యో ఎందుకు చెల్లి? ఇంత తెలివైన దానివి పసుపుకి కారంకి తేడా తెలుసుకోలేకపోయావా? ఛీ! అబ్బే తెలిసింది, ఇది ఖచ్చితంగా పసుపే. ఆ